హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు టీసాట్. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. ఇవాళ ఈ సెషన్లో మనం జనరల్ ఇంగ్లీష్ సెక్షన్లో భాగంగా అన్ని రకాల పోటీ పరీక్షలలో అడిగేటటువంటి ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. మరి ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ లేదా ఇడియామ్స్ అంటే ఏంటి సార్ అంటే, మనం తెలుగులో వీటిని జాతీయాలు అని అంటాం. కొన్ని పదాల సమూహమే ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్, కానీ వీటి అర్థం కాస్త డిఫరెంట్గా ఉంటుంది. వాటిని కనుక ప్రాపర్గా తెలుసుకున్నట్టయితే, మనం ప్రాపర్గా తెలుసుకొని అర్థం చేసుకొని వాటి ఎగ్జాక్ట్ మీనింగ్ని ఏ సందర్భంలో వాటిని ఉపయోగిస్తామో తెలుసుకున్నట్టయితే మనం అన్ని రకాల పోటీ పరీక్షలలో అడిగేటటువంటి ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ మీద కనీసం ప్రతి పోటీ పరీక్షలో వీటి మీద మనకు ఎక్కువగా మార్కులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలలో కనీసం 3 నుంచి 5 మార్కులు మనం ఈ కాన్సెప్ట్ మీద మనం పొందొచ్చు మిత్రులారా. అయితే గతంలో ఎక్కువగా అడిగినటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలలో అడిగే అవకాశం ఉన్నటువంటి ఎక్కువైతే ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈరోజు ఈ సెషన్లో తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇవే కాకుండా కనీసం మీరు ఒక 100 నుంచి 200 దాకా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి సార్ అంటే, అన్ని ఇంపార్టెంటే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఎక్కువగా రిపీటెడ్గా పోటీ పరీక్షలలో అడుగుతున్నటువంటి వాటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకొన్ని మీరు మీ ఓన్గా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ది బెస్ట్గా పర్ఫామ్ చేయగలుగుతారు. అలాగే మంచి మార్క్స్ని పొంది మీ కళ ఉద్యోగాన్ని కూడా పొందగలుగుతారు. సో మొదటగా ఇప్పుడు మనము ఆల్ ఇయర్స్ అని ఉంది. ఇయర్స్ అంటే ఏంటి? చెవులు అని అర్థం. సార్ ఆల్ ఇయర్స్ అంటే అన్ని చెవులు అని అర్థమా సార్ అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, ఆల్ ఇయర్స్ అని ఉంది. ఆల్ ఇయర్స్ అంటే అర్థం ఏంటి సార్ అని అంటే, ఫుల్లీ లిజనింగ్ అండ్ పేయింగ్ అటెన్షన్. నేను చెప్పేది సరిగా వింటున్నాను అని అంటూ ఉంటారు చాలా వరకు. అప్పుడు మనం ఇలా చెప్పొచ్చు, ఐఎమ్ ఆల్ ఇయర్స్. నువ్వు చెప్పేది ప్రతీది కూడా నేను వింటున్నాను అని చెప్పడానికి. ఐఎమ్ ఆల్ ఇయర్స్ అంటే అర్థం ఏంటి అని అంటే, వీఆర్ ఫుల్లీ లిజనింగ్ టు ద పర్సన్ హూ ఈస్ టాకింగ్ టు అస్ అండ్ వీఆర్ పేయింగ్ అటెన్షన్ టు హిస్ వర్డ్స్ అని. ఎవరైతే మనతో మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పేదాన్ని మనం శ్రద్ధగా వింటున్నాము, ఆలకిస్తున్నాము, వాళ్ళు చెప్పేదానికి మనం అటెన్షన్ని పే చేస్తున్నాము అన్నట్టుగా ఇక్కడ మనం ఈ ఆల్ ఇయర్స్ అనేటటువంటి ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క అర్థం గుర్తుంచుకోండి. ఇది మనం డే టు డే లైఫ్ కాన్వర్జేషన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అటు పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది, అలాగే మన రెగ్యులర్ డే టు డే లైఫ్ కాన్వర్జేషన్స్కి కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా సరే ఎవరైనా అన్నారనుకోండి, నేను చెప్పేది అసలు వింటున్నావా అని అన్నారనుకోండి, ఐఎమ్ ఆల్ ఇయర్స్. నువ్వు చెప్పేదంతా నేను వింటున్నాను, శ్రద్ధగా వింటున్నాను, నువ్వు చెప్పే ప్రతి మాటకి నేను అటెంటివ్గా ఉంటున్నాను అని చెప్పడానికి ఐఎమ్ ఆల్ ఇయర్స్ అని చెప్పి కూడా అంటూ ఉంటారు. లేదంటే ఆల్ ఇయర్స్ అనే దానికి అర్థం ఏంటి అని అంటే, మీరు చెప్పేది అంటే ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వింటున్నారు అండ్ చక్కగా ఆలకిస్తున్నారు అనే మీనింగ్లో ఆల్ ఇయర్స్ అనేటటువంటి ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ మనం యూస్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డియర్, గో హెడ్, ఐఎమ్ ఆల్ ఇయర్స్, ఐ విల్ షేర్ మై ఒపీనియన్ లేటర్. సరే, నేను ఇక్కడ ఇది ఏ సందర్భంలో మాట్లాడుతున్నా అంటే, ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు. భార్య చెప్పే ప్రతి మాటని భర్త పెడచోన పెడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది భార్య. అప్పుడు భర్త చెప్తున్నాడు, డియర్ గో హెడ్, నువ్వు చెప్పేదంతా చెప్పు, ఐఎమ్ ఆల్ ఇయర్స్, నువ్వు చెప్పేదంతా నేను వింటూ ఉన్నాను. సో భర్త చెప్తున్నాడు, డియర్ గో హెడ్, ఐఎమ్ ఆల్ ఇయర్స్, నువ్వు చెప్పేదంతా నేను వింటున్నాను, ఐ విల్ షేర్ మై ఒపీనియన్ లేటర్, నువ్వు చెప్పేదంతా అయిపోయిన తర్వాత చివరిలో నేను ఒపీనియన్ని నీతో షేర్ చేసుకుంటాను అని. సో ఐఎమ్ ఆల్ ఇయర్స్ లేదా ఆల్ ఇయర్స్ అంటే అర్థం ఏంటి అని అంటే, చెప్పేదంతా కూడా శ్రద్ధగా విని ఆలకిస్తున్నాము అని చెప్పడానికి ఆల్ ఇయర్స్ అనేటటువంటి ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ మనం ఉపయోగిస్తాం. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది ఇలాంటి ప్రశ్నల్ని. అండ్ ఇంకొన్నింటిని కూడా మనం చూద్దాము. ఈ సెషన్లో సుమారు ఒక 20 ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇక రెండవది ఆల్ ఇన్ ద సేమ్ బోట్ అని ఉంది. ఆల్ ఇన్ ద సేమ్ బోట్, 5 పదాలు ఉన్నాయి ఇక్కడ. దీని అర్థం ఏంటి? అందరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం అన్న మీనింగ్లో దీన్ని వాడతాం. సింపుల్గా చెప్పాలనంటే, ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ ఆర్ ప్రిడాస్మెంట్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. సో ప్రిడిస్మెంట్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే అందరం ఒకే రకమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం, అందరం ఒకే రకమైనటువంటి బాధలో ఉన్నాం, అందరం ఒకే రకమైన సంతోషంలో ఉన్నాం, అందరూ ఒకే రకమైన సమస్యల్లో ఉన్నాం అని చెప్పేందుకు అప్పుడు మనము ఆల్ ఇన్ ద సేమ్ బోట్ అనేటటువంటి ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ ఉపయోగిస్తాం. చాలామంది తెలియక పొరపాటు చేస్తూ ఉంటారు. ఆల్ ఇన్ ద సేమ్ బోట్ అంటే ఇదేమో సింపుల్గా బోట్లో ప్రయాణించే వాళ్ళ కోసం మాత్రమే ఉపయోగిస్తారేమో అని అనుకుంటూ ఉంటారు. అలా కాదు, అందరం కూడా ఒకే రకమైనటువంటి సమస్యల్లో ఉన్నాము, లేదా అందరం కూడా ఒకే రకమైనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నాము
అందరం అంటే మన ఒక్కరమనే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా అలాగే సఫర్ అవుతున్నారు లేదా సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేందుకే ఈ ఆల్ ఇన్ ద సేమ్ బోట్ అనేటటువంటి ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ మనం యూస్ చేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ, వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్. ప్రతి ఒక్కరు కూడా సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇదే సమస్యను, ఒకే సమస్యను అందరూ ఎదుర్కొంటున్నారు అనుకుందాం. సరే, ఇక్కడ ఎవ్రీబడి అని వచ్చింది కదా, ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరు లేదా అందరనే మీనింగ్ వస్తుంది కదా. అక్కడ వచ్చేటటువంటి వర్డ్, దానికి వచ్చేటటువంటి హెల్పింగ్ వర్బ్ మీరు ఆర్ రాకుండా ఈజ్ ఎందుకు వచ్చిందంటే ఎవ్రీ వన్, ఎవ్రీబడి అనేది ఇక్కడ అంతా కూడా గుర్తుపెట్టుకోండి. వన్ అన్నప్పుడు, ఎవ్రీ వన్ అన్నప్పుడు ఈజ్ అనేది వస్తుంది. ఎందుకంటే అందరూ, ప్రతి ఒక్కరు అంటున్నాం కాబట్టి. వన్ అన్నప్పుడు అది సింగులర్ నౌన్ కిందనే పరిగణించాల్సి ఉంటుంది కాబట్టి సింగులర్ సబ్జెక్ట్గా అప్పుడు మనకి ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది. ఓకే, అందుకే ఇక్కడ మనం అది తీసుకున్నాం. ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ ది సేమ్ ఇష్యూ, వీఆర్ ఆల్ ఇన్ ది సేమ్ బోట్. ప్రతి ఒక్కరు కూడా ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు, మనం అంతా కూడా ఒకే సమస్యలో ఉన్నాం, మనం అంతా కూడా ఒకే బోట్లో సెయిల్ అవుతున్నాం అన్నట్టుగా ఈ ఆల్ ఇన్ ద సేమ్ బోట్ అనేటటువంటి ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క అర్థం ఇది. మనం ఒక పని చేద్దాం, ఇంకొన్ని ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ని చూద్దాం. బీట్ అరౌండ్ ద బుష్, ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న. మొన్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో, రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా. బీట్ అరౌండ్ ద బుష్ అంటే అర్థం ఏంటి అని అంటే చల్లకొచ్చి ముంత దాచడం. సో గతంలో దీనికి ఒక స్టోరీ ఉంది, బీట్ అరౌండ్ ద బుష్ అని. ఒక ఆవిడ, పక్కింట్లో ఉన్న ఒక ఆవిడ పూర్వకాలంలో వాళ్ళ ఇంట్లో పెరుగు తోడు కోసం వచ్చేసి వెనకాల ముంత దాచిపెట్టుకుందట. సో దీన్ని ఏమంటూ ఉంటారంటే చల్లకొచ్చి ముంత దాచిపెట్టింది అని. అంటే కాస్త మజ్జిగ ఇస్తావా అని అడగడానికి వచ్చి ఆవిడ మొహమాట పడుతూ ఎలా ఉన్నారు, తిన్నారా, ఇలాంటి వేరే వేరే కబుర్లన్నీ చెప్తుంది. కానీ తను ఎందుకు వచ్చింది అనేటటువంటి మెయిన్ పాయింట్ చెప్పకుండా దాచిపెడుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే బీట్ అరౌండ్ ది బుష్ అని అంటాం. తెలుగులో చల్లకొచ్చి ముంత దాచడం అనేటటువంటి జాతీయంతో దీన్ని మనం కంపేర్ చేసుకోవచ్చు. అయితే దీని ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి సార్ అంటే అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్ ఆర్ బీయింగ్ ఇండైరెక్టెడ్. ఏ విషయానికైతే మనం మాట్లాడాలనుకుంటున్నామో, ఏ విషయం గురించి అయితే మనం చెప్పాలనుకుంటున్నామో ఆ విషయాన్ని చెప్పకుండా వేరే వేరే విషయాలన్నీ మాట్లాడుతూ టైం వేస్ట్ చేయడం అన్నమాట. లేదంటే సింపుల్గా చెప్పాలంటే చెప్పాల్సిన విషయాన్ని కాకుండా మిగతాదంతా చెప్తూ ఉండడాన్ని ఏమంటామంటే బీటింగ్ అరౌండ్ ద బుష్ లేదా బీట్ అరౌండ్ ద బుష్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క అర్థం ఏంటి అని అంటే మెయిన్ టాపిక్ కాకుండా, చెప్పాల్సినటువంటి మెయిన్ టాపిక్ కాకుండా మిగతా విషయాలన్నీ చెబుతూ ఉన్నప్పుడు ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ని యూస్ చేస్తాం. బీట్ అరౌండ్ ద బుష్ అనేటటువంటి ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ మనం యూస్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Stop being around the bush. Stop beating around the bush and tell me why you didn't attend to my marriage. మా ఫ్రెండ్ మ్యారేజ్ పిలిచాడు, నేను వెళ్ళలేదు. నేను ఎందుకు రాలేదురా అని అడిగితే నాకు చిన్న వర్క్ ఉండింది, అది ఉండింది, ఇది ఉండింది, ఏదో కహానీలు చెప్తున్నాను కానీ పెళ్ళికి ఎందుకు రాలేదు అనే విషయాన్ని నేను చెప్పట్లేదు. అప్పుడు మా ఫ్రెండ్ కోపం వచ్చేసింది. అప్పుడు వాడు ఏమంటున్నాడంటే స్టాప్ బీటింగ్ అరౌండ్ ద బుష్. పిచ్చి పిచ్చిగా విషయాలన్నీ చెప్పొద్దు, మెయిన్ టాపిక్ చెప్పు నాకు. అండ్ టెల్ మీ, ఇక్కడ ఏమడుగుతున్నాడు, అండ్ టెల్ మీ వై యూ డింట్ అటెండ్ టు మై మ్యారేజ్. ఎందుకు నువ్వు నా పెళ్ళికి రాలేదో ఆ కారణం చెప్పు అని అంటున్నాడు. సో ఇలా ప్రత్యేకంగా ఉన్నటువంటి మెయిన్ కారణం కాకుండా మిగతా విషయాలన్నింటినీ మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం బీట్ అరౌండ్ ద బుష్ అనేటటువంటి ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ మనం యూస్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే బీట్ అరౌండ్ ద బుష్ అని అంటే ఒక పొదలో పాము ఉంది అనుకోండి, పాము ఉన్న దగ్గర కొట్టకుండా మిగతా ఏరియాల్లో అంతా కొట్టడం అనమాట. సో దీన్నే బీట్ అరౌండ్ ద బుష్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటాం. బుష్ అంటే పొదలు అని మనందరికి తెలిసిందే. సో ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. మొన్ననే చెప్పాను కదా, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ మెయిన్స్ పరీక్షలో అడగడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. బీటింగ్ అరౌండ్ ద బుష్ లేదా బీట్ అరౌండ్ ద బుష్ అనేటటువంటి ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్, ఇలాంటివి మనం ఎక్కువగా నేర్చుకోబోతున్నాం. ఒకసారి మనం చూద్దాం. ఇది ఎప్పుడు అడిగారు? గ్రూప్ 1 మెయిన్స్లో అడిగారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మిత్రులారా. గతంలో కూడా చాలా పోటీ పరీక్షలలో అడగడం జరిగింది బీట్ అరౌండ్ ద బుష్ అనేది. ఇక రెండోది ఏంటి సార్ అంటే బైట్ ద బుల్లెట్. బుల్లెట్ బైట్ అని ఉంది. ఇదేంటి సార్, బుల్లెట్ని కొరకాలా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో దీని అర్థం ఏంటి సార్ అంటే బైట్ ద బుల్లెట్ టు ఫేస్ అ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ బ్రేవ్లీ అన్నట్టుగా. ఏదైనా సరే ఒక సమస్య వచ్చింది, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఒక విపత్తు ఏర్పడింది అనుకుందాం, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడాన్ని మనం ఆ సందర్భాన్ని ఏమని చెప్తామంటే బైట్ ద బుల్లెట్ అని చెప్పి చెప్తూ ఉంటాం. బైట్ ద బుల్లెట్ అంటే మనకి ఇష్టం లేకుండా
ఏదైనా ఒక పని జరిగినప్పుడు లేదా ఒక కష్టం ఎదురైనప్పుడు దాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవడానికి మనం ఈ బైట్ ద బుల్లెట్ అనేటటువంటి ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్తో యూజ్ చేస్తాం. ఇది కూడా గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా, పోటీ పరీక్షలలో ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న. సో దీని అర్థం ఏంటి అని అంటే టు ఫేస్ అ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ బ్రేవ్లీ. ఏదైనా ఒక సమస్యను, తీవ్రతరమైనటువంటి సమస్యను, ఒక అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ని ధైర్యంగా ఎదుర్కోవడం అని చెప్పేసి దీని అర్థం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ టు బైట్ ద బుల్లెట్. ఐ హ్యావ్ టు బైట్ ద బుల్లెట్ అండ్ టెల్ హర్ ద ట్రూత్ ఈవెన్ దో ఇట్ మైట్ హర్ట్ హర్. సో ఇక్కడ చిన్న సందర్భాన్ని మనం ఉపయోగించి చెప్పొచ్చు. సో నేను ఏ విధంగా ఎలా అయినా సరే ఇప్పుడు నేను ఈ రిస్క్ తీసుకోవాల్సిందే. ఐ హ్యావ్ టు బైట్ ద బుల్లెట్. ఎందుకనంటే టెల్ హర్ ద ట్రూత్ ఈవెన్ దో ఇట్ మైట్ హర్ట్ హర్. ఆమె ఒకవేళ బాధపడ్డా సరే, నేను చెప్పే విషయం చెప్పిన తర్వాత ఆమె బాధపడినా సరే నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్పాలి. అందుకే ఐ హ్యావ్ టు బైట్ ద బుల్లెట్ అని అంటున్నాం ఇక్కడ. బైట్ ద బుల్లెట్ అంటే ఏదైనా సరే ఒక సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడం అన్నట్టుగా. సో ఇలాంటి వాటి సందర్భాల్లో మనం బైట్ ద బుల్లెట్ అనేటటువంటి ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం మిత్రులారా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గతంలో మనకు అడిగినటువంటి ప్రశ్న కూడా. సో నెక్స్ట్ కాల్ ఇట్ డే. కాల్ ఇట్ డే అంటే అర్థం ఏంటి అని అంటే కాల్ ఇట్ అ డే, ఒక రోజుగా పిలవండి అనే మీనింగ్ వస్తుంది. ఎందుకు అలా వస్తుంది సార్ అంటే దీని మీనింగ్ అది కాదు. కాల్ ఇట్ అ డే అని అంటే ఇక ఇవాళకి నా పని అయిపోయింది, ఇక నా వల్ల కాదు, ఇక ఈ రోజుకి ఇక నేను ముగించేస్తున్నాను అని చెప్పడానికి మనం కాల్ ఇట్ అ డే అనేటటువంటి ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తాం. అంటే ఒక రోజంతా నేను ఇంకా పూర్తిగా సక్సెస్ఫుల్గా పని చేసేసినా ఇంకా చాలు, అలసిపోయా, ఈ రోజుకి ఇక ఆపేద్దాం అని అనుకున్నప్పుడు కాల్ ఇట్ అ డే అనేటటువంటి ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్తో మనం యూస్ చేసి చెప్తాం. మీనింగ్ టు స్టాప్ వర్కింగ్ ఆర్ టు ఎండ్ అన్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీని మీరు కంటిన్యూస్గా చేస్తున్నారు, దాన్ని ఆపేయడం లేదా దాన్ని స్టాప్ చేయడం, దీన్ని ఏమంటాం సార్ అంటే మనం కాల్ ఇట్ అ డే అని అంటాం. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆల్ ది ఆఫ్టర్నూన్, లెట్స్ కాల్ ఇట్ అ డే అండ్ కంటిన్యూ టుమారో. మధ్యాహ్నం నుంచి పని చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆల్ ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం అంతా మనం పని చేస్తూనే ఉన్నాం. లెట్స్ కాల్ ఇట్ అ డే, ఈరోజు ఇంకా ఆపేద్దాం. అండ్ కంటిన్యూ టుమారో, రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా. కాల్ ఇట్ డే అని అంటే అర్థం ఏంటి అని అంటే ఒక పనిని ముగించడం లేదా స్టాప్ చేయడం. ఒక రోజుకి ఒక పనిని ముగించడం, లేదా ఒక రోజుకని కాదు, ఏదైనా మనం చేస్తున్న ఒక పనిని ముగించడం, స్టాప్ చేయడం ఏదైతే ఉంటుందో దాన్ని కాల్ ఇట్ డే అనేటటువంటి ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్తో యూజ్ చేస్తాం. ఇది గతంలో బ్యాంకింగ్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా. బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న. ఇందాకటి ప్రశ్ననేమో మనకు బీట్ అరౌండ్ ద బుష్ అనేది గ్రూప్ 1 మెయిన్స్లో అడిగారు. అంతకుముందు అడిగినటువంటి ప్రశ్నలు గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సో ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. కాల్ ఇట్ డే అంటే అర్థం ఏంటి అని అంటే టు స్టాప్ వర్కింగ్ ఆర్ టు ఎండ్ అన్ యాక్టివిటీ అని. ఇంకొన్ని చూద్దాం మిత్రులారా. క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్. క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ అంటే అర్థం ఏంటి అని అంటే జరిగిపోయిన దాని గురించి బాధ ఎందుకు, బాధపడడం ఎందుకు, బాధపడడం అనవసరం అనే మీనింగ్లో ఈ క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ అనేటటువంటి ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం. గుర్తుంచుకోండి, క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ అంటే అర్థం ఏంటి అని అంటే టు వరీ ఆర్ కంప్లైన్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్ అండ్ కెనాట్ బి చేంజ్డ్. జరిగిపోయిందని మనం ఎలాగో చేంజ్ చేయలేం, అలాంటి దాని గురించి ఎందుకు బాధపడాలి, బాధపడకూడదు అనే ఉద్దేశంతోనే క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ అని చెప్పేటటువంటి ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా కష్టపడ్డారు, ఎగ్జామ్ రాశారు, కానీ ఎగ్జామ్లో ఒక చిన్న పొరపాటు చేశారు. ఆ పొరపాటు వల్ల కంప్లీట్ మీ ఎగ్జామ్ మొత్తంలో మీరు సెలెక్ట్ కాకుండా డిస్క్వాలిఫై అయ్యారు అనుకుందాం. సో అయిపోయిన తర్వాత దాని గురించే పదే 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 ఆలోచిస్తూ బాధపడుతూ మదన పడుతూ ఉంటే నెక్స్ట్ వచ్చేటటువంటి ఆపర్చునిటీస్ని మీరు గ్రాప్ చేసుకోగలరా? సో వీ కాంట్ గ్రాబ్ ద నెక్స్ట్ ఆపర్చునిటీస్ వాట్ ఎవర్ వీ గోన్ హ్యావ్, రైట్? సో అలాంటి సందర్భాలలో జరిగిపోయిన దాని గురించే బాధపడుతూ ఉండకూడదు అనే చెప్పడానికే ఈ క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్, వీ మేడ్ ఎ మిస్టేక్ బట్ దెర్ ఈస్ నో యూస్ క్రైయింగ్ ఓవర్ స్పిల్డ్ మిల్క్. లెట్స్ ఫోకస్ ఆన్ ఫైండింగ్ ఎ సొల్యూషన్. ఎస్, మన వల్ల ఒక సమస్య జరిగింది, ఒక పొరపాటు జరిగింది, మిస్టేక్ జరిగింది, దాని గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ నో యూస్ క్రయింగ్ ఓవర్ స్పిల్డ్ మిల్క్. ఒలికిపోయిన పాలు అనే మీనింగ్ వస్తుంది. అంటే మనం ఎప్పుడైనా పాల గ్లాస్ తీసుకొని వెళ్తున్నప్పుడు కింద పడిపోయి పగిలిపోయి పాలన్నీ పాడైపోయినప్పుడు ఆ పాలను మళ్ళీ మనం తీసుకొని వాడుకోగలమా? సో ఎలా అయితే ఆ పాలను మనం తీసుకొని వాడుకోలేమో,
ఏదైనా జరిగిపోయినటువంటి దాన్ని ఇంకా మళ్ళీ దాన్ని తిరిగి చేంజ్ చేయలేమనుకుంటున్న దాని గురించి బాధపడడం కూడా అంతే. ఆ సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ మనం క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ అని చెప్పేసి యూస్ చేస్తూ ఉంటాం. క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ అంటాం, దీన్నే స్పిల్ట్ మిల్క్ అని కూడా అంటూ ఉంటారు, SPILT. సో స్పిల్ట్ మిల్క్ అని చెప్పి కూడా అంటూ ఉంటారు. రెండింటికి కూడా సేమ్ మీనింగ్ మిత్రులారా. నెక్స్ట్ ఫేస్ ద మ్యూజిక్ అని ఉంది. ఫేస్ ద మ్యూజిక్ అంటే మ్యూజిక్ని ఫేస్ చేయాలా అని అనుకోవచ్చు మీరు. గుర్తుపెట్టుకోండి, ఫేస్ ద మ్యూజిక్ అంటే అర్థం ఏంటి అని అంటే టు కన్ఫ్రంట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ యాక్షన్. ఒక పని జరిగింది, దాని తర్వాత వచ్చేటటువంటి పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి, లేదా వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు ఫేస్ ద మ్యూజిక్ అనేటటువంటి ఈ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్తో మనం యూస్ చేస్తాం. యు మేడ్ ఏ మిస్టేక్ అండ్ నౌ యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్ అండ్ యాక్సెప్ట్ ద క్రిటిసిజం. నువ్వు ఒక పొరపాటు చేసావు, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా దాని పరిణామాలకు సిద్ధంగా ఉండాలి, అండ్ ఎవరు విమర్శించినా సరే దానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అన్నట్టుగా. ఫేస్ ద మ్యూజిక్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పని జరిగిన తర్వాత వచ్చేటటువంటి పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కోవడానికి మనము ఫేస్ ద మ్యూజిక్ అనేటటువంటి ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ని యూస్ చేస్తాం. ఫేస్ ద మ్యూజిక్ అని చెప్పి అంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, టు కాన్ఫ్రంట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ యాక్షన్స్ అంటున్నాం. సో ఇక్కడ వన్స్ అంటే ఒకరి యొక్క అనే మీనింగ్ వస్తుంది మిత్రులారా, గుర్తుంచుకోండి. సో ఒకటి ఇలాంటిదే గతంలో ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ రాస్తాను, చూడండి ఒకసారి. వన్ హ్యాస్ టు డూ వర్క్ అని ఉంది. సో ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, వన్ హ్యాస్ టు డూ వన్స్ ఓన్ వర్క్ అని చెప్పాను. అంటే ఎవరి పనులు వాళ్ళే చేయాలి అని చెప్పినప్పుడు వన్స్ అంటే ఇది అనుకునేరు మీరు. వన్స్ అంటే ONC అంటే దీని మీనింగ్ ఒకప్పుడు అనే మీనింగ్ వస్తుంది. ఇది కాదు. వన్స్ అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వన్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకరి యొక్క అని, అంటే ఎవరి పని వారే చేయాలి అనే ఉద్దేశంలో వన్ హ్యాస్ టు డూ వన్స్ ఓన్ వర్క్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. సో యూ మేడ్ ఎ మిస్టేక్ అండ్ నౌ యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్ అండ్ యాక్సెప్ట్ ద క్రిటిసిజం. నువ్వు ఒక పొరపాటు చేసావు, దానికి తర్వాత వచ్చేటటువంటి పరిణామాలు ఏవైతున్నాయో వాటిని నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైతే విమర్శిస్తారో వాటికి కూడా నువ్వు ఆ విమర్శలకు కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పడానికి మనం ఫేస్ ద మ్యూజిక్ అనేటటువంటి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ని యూస్ చేస్తాం. ఇక నెక్స్ట్ గో టు ద ఎక్స్ట్రా మైల్ అని ఉంది. గో టు ద ఎక్స్ట్రా మైల్ అంటే మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. మీరు ఒక బిజినెస్ మ్యాన్ అని ఒక మూవీ చూసే ఉంటారు, అందులో మహేష్ బాబు గారు ఒక మాట అంటారు, నీ ఎయిమ్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile అని అంటారు. అంటే నువ్వు 10 మార్కులు తెచ్చుకోవాలనుకుంటే మార్కులు నీ టార్గెట్ 11 మార్కులకు ఉండాలి అన్నట్టుగా. ఎయిమ్ ఫర్ ద 11th mile అని అంటూ ఉంటాం. సో ఎయిమ్ ఫర్ ద 11th mile అంటే ఇక్కడ కూడా సేమ్ గో టు ద ఎక్స్ట్రా మైల్ అని అంటున్నాం. గో టు ద ఎక్స్ట్రా మైల్ అంటే టు పుట్ ఇన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఆర్ టు డూ మోర్ దెన్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. నువ్వు ఒక రోజుకి 6 గంటలే చదువుతావు అనుకుందాం, 6 గంటలు కాదు 9 గంటలు టార్గెట్ పెట్టుకో. సింపుల్గా చెప్తున్నాను. గో టు ఎక్స్ట్రా మైల్ అంటే అదే, గో టు ద ఎక్స్ట్రా మైల్ అంటే దాని మీనింగ్ అనమాట అది. ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఇండస్ట్రీ యూ నీడ్స్ టు గో టు ద ఎక్స్ట్రా మైల్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ వరల్డ్లో, ఈ పోటీలో మీరు కనుక సక్సెస్ అవ్వాలి అనుకుంటే యూ షుడ్ గో టు ద ఎక్స్ట్రా మైల్. మీరు ఇంకొక మైల్ అంటే అందరికంటే ఒక అడుగు ముందుకే మీరు వేస్తూ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అని. 6 గంటలు చదువుకోవాలనుకున్నాను అనుకోండి, మీ టార్గెట్ 9 hours టార్గెట్ పెట్టుకోండి. 9 hours టార్గెట్ పెట్టుకొని 6 hours అందులో ప్రిపేర్ అయినా మనం క్వాలిటీ కంటెంట్ని ప్రిపేర్ అయిన వాళ్ళం అవుతాం. ఇక నెక్స్ట్ ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ అని ఉంది. ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ అంటే అర్థం ఏంటి అని అంటే ఇది నాకు చాలా తేలిక, చాలా ఈజీ అయిన పని. పీస్ ఆఫ్ కేక్ అని అంటున్నాం. పీస్ ఆఫ్ కేక్ అంటే కేక్ ముక్కనా సార్, కేకులోనే ఒక ముక్కనా, ఒక పీసా అని అనుకోవచ్చు మీరు, బట్ అది కాదు. ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ అంటే ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య, చాలా ఈజీ, సులభంగా చేసేస్తాను నేను అటువంటి ఆ కాన్సెప్ట్లు చెప్పడానికి మనం ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ అనేటటువంటి ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్తో చెప్తాం మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ అంటే సంథింగ్ ఈజ్ వెరీ ఈజీ ఆర్ సింపుల్ టు డూ. ఏదైనా ఒక పని నాకు చాలా ఈజీగా చేసేస్తాను, తేలిగ్గా చేసేస్తాను, ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఉంటాం. అంటే ఏదైనా ఒక ఈజీ పని ఏదైతే ఉంటుందో దాన్ని చేయడం మనకు చాలా ఈజీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ వరీ అబౌట్ ద మ్యాథ్స్ ఎగ్జామ్, ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్, యూ విల్ డూ ఫైన్. మా ఇంట్లో అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు అనుకుందాం,
రేపు మార్నింగ్ మ్యాథమెటిక్స్ పేపర్ ఉంది, ఎగ్జామ్ ఉంది, వణికిపోతున్నాడు, నాకు మార్క్స్ రావు, నాకు భయం వేస్తుంది, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానేమో అనుకుంటున్నాడు. అప్పుడు మీరు ఇలా చెప్పొచ్చు, డోంట్ వరీ అబౌట్ ద మ్యాథ్స్ ఎగ్జామ్, ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్, ఇది చాలా ఈజీగా వస్తుంది పేపర్, యూ డోంట్ వరీ అండ్ యూ విల్ డూ ఫైన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. నువ్వు బాగా రాయగలుగుతావు, బాగా చేయగలుగుతావు అని చెప్పేసి ఇందులో మనం చెప్పినట్టు ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ అంటే అర్థం ఏంటి అని అంటే ఏదైనా ఒక పనిని చాలా తేలిగ్గా చేయగలము, అది వెన్నతో పెట్టిన విద్య, సులభంగా తేలిగ్గా మనం చేసేస్తాం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటున్నారు, సార్ నాకు గ్రూప్ 1 కొట్టడం చాలా తేలిక సార్, గ్రూప్ 1 నేను ఈజీగా రాసి డిప్యూటీ కలెక్టర్ అవ్వగలనుకోండి, సో రైటింగ్ గ్రూప్ 1 పేపర్ ఈజ్ అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ అని చెప్పి మీరు చెప్పొచ్చు. ఓకే, ఒక మంచి బొమ్మను గీయండి సార్, ఒక మంచి ఆర్ట్ వేయండి సార్, మీకు వచ్చానంటే ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ, ఐ కెన్ డ్రా అ వెరీ గుడ్ ఆర్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఒక మంచి ఆర్ట్ నేను గీయగలను అని చెప్పి చెప్పొచ్చు. అంటే ఏదైనా ఒక పని మనకు తేలిగ్గా చేయగలము అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ అని చెప్పి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకొక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ని చూద్దాం. కిల్ 2 birds with 1 stone, ఒకే దెబ్బకు 2 పిట్టలు. సో ఇప్పుడు ఈ చాలా సినిమాల్లో మనం వింటూనే ఉంటాం, ఒకే దెబ్బకి 2 పిట్టలు అని అంటే అర్థం ఏంటి అని అంటే ఒకే వర్క్ తోటి 2 రకాల రిజల్ట్స్ని మనం పొందడం. ఒక వర్క్ చేస్తే 2 రకాల రిజల్ట్స్ని ఒకేసారి పొందడం అనమాట. దీన్ని ఏమంటామంటే కిల్ 2 birds with 1 stone, ఒక దెబ్బకు 2 పిట్టలు వచ్చాయి అన్నట్టుగా. అంటే ఇది యాక్చువల్గా హంటింగ్లో మనం యూస్ చేస్తూ ఉంటాం. నార్మల్గా ఒక బర్డ్ని ఏం చేసినప్పుడు ఒక రాయితో 2 పక్షుల్ని కొట్టినప్పుడు అనమాట. సో అప్పుడు మనం ఈ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ దాని నుంచే వచ్చింది. మనం తెలుగులో అంటాం కదా, ఒక దెబ్బకు 2 పిట్టలని, కిల్ 2 birds with 1 stone అని. సో అకాంప్లిష్ 2 things at the same time with a single action, ఒక పని చేయడం వల్ల 2 పనులను మనం పూర్తి చేయడం. ఒక యాక్షన్ చేస్తే దానివల్ల 2 ఫలితాలను మనం పొందినప్పుడు, 2 పనుల్ని ఒకే టైంలో పూర్తి చేసినప్పుడు మనం ఈ కిల్ 2 birds with 1 stone అనేటటువంటి ఈ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తాం. మనం గుర్తుపెట్టుకోండి, కిల్ 2 birds with 1 stone అంటే అర్థం అదే. నెక్స్ట్, బై టేకింగ్ ద ట్రైన్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రైవింగ్ హీ కిల్స్ 2 birds with 1 stone, సేవ్స్ మనీ అండ్ హెల్ప్స్ ద ఎన్వైరాన్మెంట్. అతడు కార్లో రాకుండా ట్రైన్లో రావడం వల్ల అతను ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొట్టగలిగాడు. అవి ఏంటి అని అంటే కార్లో రావాల్సినప్పుడు తన ఫ్యూయల్కి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ని తగ్గించేసుకున్నాడు, అలాగే పొల్యూషన్ కాకుండా ఎన్విరాన్మెంట్ని కాపాడాడు అన్నట్టుగా. ఇలా తను డ్రైవింగ్ తన కార్లో రాకపోవడం వల్ల ట్రైన్లో రావడం వలన ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా కిల్ 2 birds with 1 stone అనేటువంటి ఈ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ని మనం ఇలాంటి సందర్భాలలో యూస్ చేస్తాం. ఇంకా కొన్ని ఉన్నాయి మిత్రులారా, లెట్స్ చెక్ దెమ్. నాట్ మై కప్ ఆఫ్ టీ, నాట్ మై కప్ ఆఫ్ టీ అంటుంటాం. నాట్ మై కప్ ఆఫ్ టీ అంటే ఇది నాకు అంతగా తెలియని పని, నాకు ఇష్టం లేని పని అన్నట్టుగా చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సంథింగ్ దట్ ఈస్ నాట్ యువర్ లైకింగ్ ఆర్ ప్రిఫరెన్స్. కొన్ని విషయాల పట్ల మనం ఇష్టపడము చేయడానికి, అలాగే కొన్ని విషయాలను మనం పరిగణలోకి తీసుకోం. నాకు ఇది నచ్చదండి అంటూ ఉంటారు. సడన్గా ఎవరైనా మీ దగ్గరికి వచ్చేసి, ఇవాళ మేము మంచి నాన్ వెజ్ వంట చేసామండి, మీరు మటన్ చికెన్ తింటారా అంటే వెజిటేరియన్ దగ్గరికి వెళ్ళి నో ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అంటాం. సో కప్ ఆఫ్ టీ అంటాడేంటి, ఛాయ్ తాగని అంటాడేంటి, మేము మటన్ తెస్తే నాన్ వెజ్ తెస్తే అని మీరు అనుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అంటే అర్థం ఏంటి అని అంటే ఇది నాకు తగని పని, లేదా ఈ పని చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి మనం ఈ నాట్ మై కప్ ఆఫ్ టీ అనేటటువంటి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి చెప్తాం మిత్రులారా. సంథింగ్ దట్ ఈస్ నాట్ టు యువర్ లైకింగ్ ఆర్ ప్రిఫరెన్స్ అని చెప్పి చెప్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫుట్బాల్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఫుట్బాల్ ఈజ్ నాట్ కప్ ఆఫ్ మై టీ, సో ఐ నెవర్ వాచ్ ఇట్. ఫుట్బాల్ అనేది నాకు అంతగా తెలీదు, నాకు ఇష్టం లేనటువంటి ఒక క్రీడ, అందుకే నేను దాన్ని చూడను. అంటే చూసినా నాకు అర్థం కాదు కాబట్టి నేను ఫుట్బాల్ని చూడను అన్నట్టుగా ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో చూసాం. నెక్స్ట్ ఇంకొక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఆన్ క్లౌడ్ 9. సార్ 9వ క్లౌడ్ మీద ఉంటారా సార్? ఆన్ క్లౌడ్ 9 అంటే మీకు ఒక డౌట్ రావచ్చు. ఆన్ క్లౌడ్ 9 అంటే అర్థం ఏంటి అని అంటే నేను మేఘాల్లో తేలిపోతున్నాను, ఆనందం పట్టలేక ఆకాశంలో మేఘాల్లో తేలిపోతున్నాను అనే మీనింగ్లో ఆన్ క్లౌడ్ 9 అని చెప్పేటటువంటి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్తో యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆర్ జాయ్ఫుల్ అని చెప్పి చెప్తూ ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక విషయం మీకు బాగా పట్టరానంత సంతోషాన్ని ఇచ్చింది, చాలా ఆనందాన్ని ఇచ్చింది అని అంటే మీరు చాలా వరకు చెప్తుంటారు, ఇప్పుడు నేను మేఘాల్లో తేలిపోతున్నా తెలుసా, నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాం. సో అలాంటి సందర్భాల్లో క్లౌడ్ 9, ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9 అని చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడే
యూపీఎస్సీలో ఐఏఎస్ జాబ్ వచ్చిందనుకోండి, నేను హుర్రే ఐ గాట్ ద జాబ్, ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9 అని చెప్పి చెప్తా. నేను ఇప్పుడు ఆకాశంలో ఎగురుతున్నా, నేను మేఘాల్లో తేలిపోతున్నా, నా కళలో ఉద్యోగాన్ని సాధించాను అన్నట్టుగా. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ హీ గాట్ ద జాబ్ ఆఫర్ హీ వాజ్ ఆన్ క్లౌడ్ 9, ఇట్ వాజ్ హిస్ డ్రీమ్ జాబ్. అదే ఎగ్జాంపుల్ చెప్పాము ఇక్కడ మనం. వెన్ హీ గాట్ ద జాబ్ ఆఫర్ హీ వాజ్ ఆన్ క్లౌడ్ 9. అతనికి తన జాబ్ ఆఫర్ లెటర్ ఇలా చేతికి ఇవ్వగానే అపాయింట్మెంట్ ఆర్డర్, తను పట్టరానంత సంతోషంతో ఆకాశంలో ఎగురుతున్నాడు, తను క్లౌడ్ 9లో ఉన్నాడు, మేఘాల మీద ఉన్నాడు అన్నట్టుగా. ఇట్ వాజ్ హిస్ డ్రీమ్ జాబ్, ఎందుకంటే అతడిది తన కళల ఉద్యోగం, దాన్ని సాధించాడు కాబట్టి. సో ఎప్పుడైనా సరే ఎక్స్ట్రీమ్ హ్యాపీ ఆర్ జాయ్ఫుల్గా ఉన్నప్పుడు మనం ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ యూస్ చేసి చెప్తాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మిత్రులారా, ఇంకొన్ని ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, చూద్దాం. వన్స్ ఇన్ అ బ్లూ మూన్. వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటే అర్థం ఏంటి అని అంటే హ్యాపెన్స్ వెరీ రేర్లీ, చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి అని చెప్పడానికి వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అని చెప్పి చెప్తూ ఉంటాం. అమావాస్యకో పున్నంకో అని అంటూ ఉంటాం కదా. ఏదైనా ఒక పని అమావాస్యకి జరిగింది, పున్నానికి జరిగింది అంటే ఒక 15 రోజులు, పక్షం రోజుల తర్వాత, ఎప్పుడు రెగ్యులర్గా జరగదు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది అరుదుగా అని చెప్పడానికి వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అని చెప్పి చెప్తూ ఉంటాం. వి ఈట్ ఎట్ హోమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, వి గో టు రెస్టారెంట్స్ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ ఫర్ స్పెషల్ అకేషన్స్. ఎప్పుడు ఇంట్లోనే తింటాం, ఎప్పుడు బయటికి వెళ్ళి తినం, కానీ ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం మేము అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటాం. దట్ ఈస్ ఇన్ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటే అప్పుడప్పుడు మేము వెళ్తూ ఉంటాం, అరుదుగా కాకుండా అన్నట్టుగా. నెక్స్ట్, పుల్ సమ్ వన్స్ లెగ్ అంటే ఇంకొకరి కాలు లాగడం అని చెప్పేసి మీనింగ్ వస్తుంది, కానీ ఇది దాని అర్థం ఇది కాదు. పుల్ సమ్ వన్స్ లెగ్ అంటే ఏంటి అని అంటే ఒకరితో జోక్స్ వేయడం అనే మీనింగ్లో చెప్తాం మనం. పుల్ సమ్ వన్స్ లెగ్ అంటే టు టీజ్ ఆర్ జోక్ విత్ సమ్వన్, ఒక వ్యక్తితో మనము జోక్ చేయడము, వాళ్ళని ఏడిపించడం అన్నట్టుగా ఈ పుల్ సమ్ వన్స్ లెగ్ అనేటటువంటి ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్తో మనం యూస్ చేస్తాం. ఇట్ జస్ట్ పుల్లింగ్ అవర్ లెగ్, హీ డజంట్ రియలీ మీన్ వాట్ హీ సెడ్. ఊరికే అట్లా అంటున్నాడు కానీ అతను మనతో అన్న విషయం ఏమిటి నిజం కాదు, జస్ట్ మనతో జోక్ చేస్తున్నాడు అన్నట్టుగా. హీ ఈస్ జస్ట్ పుల్లింగ్ అవర్ లెగ్ ఆర్ పుల్లింగ్ యువర్ లెగ్, అతను జస్ట్ నీతో జోక్ చేస్తున్నాడు అంతే, ఆయన మాటల్ని సీరియస్గా తీసుకోవద్దు అని చెప్తూ ఉంటాం. సో అలాంటి వాటికి మనం పుల్ సమ్ వన్స్ లెగ్ అని అంటూ ఉంటాం. పుల్ సమ్ వన్స్ లెగ్ అనే దానికి అర్థం ఏంటి అని అంటే ఎవరైనా సరే మన దగ్గర జోక్స్ వేస్తున్నారు, లేదా ఫన్ చేస్తున్నారు, టీజ్ చేస్తున్నారు అన్నట్టుగా, ఏడిపిస్తున్నారు అన్నట్టుగా. నెక్స్ట్, ఓవర్ ద మూన్. ఓవర్ ద మూన్ అంటే డిలైటెడ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇందాక క్లౌడ్ 9 ఎలా అయితే మనం బాగా పట్టరానంత సంతోషం, జాయ్తో చెప్పామో, ఇక్కడ కూడా ఓవర్ ద మూన్ అనే దాన్ని డిలైటెడ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉన్నప్పుడు దీన్ని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ ఓవర్ ద మూన్ వెన్ హీ రిసీవ్డ్ హిస్ యాక్సెప్టెన్స్ లెటర్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక మంచి జాబ్ కోసం అతను అప్లై చేయగానే యూనివర్సిటీ నుంచి యాక్సెప్టెన్స్ లెటర్ వచ్చింది. అప్పుడు హీ వాజ్ ఓవర్ ద మూన్, ఆయనకి ఇంకా పట్టనంత సంతోషం వచ్చింది. ఓవర్ ద మూన్ అంటే ఏంటంటే డిలైటెడ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉన్న సందర్భాల్లో ఐఎమ్ ఓవర్ ద మూన్ అని చెప్పి చెప్తూ ఉంటాం, గుర్తుంచుకోండి. ఇది ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క అర్థము. ఇంకొన్ని ఉన్నాయి మిత్రులారా, అవి చూద్దాం. రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. సార్, రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే కుక్కలు పిల్లులు ఆకాశం నుంచి పడుతున్నాయా సార్ అని అనుకోవచ్చు మీరు. దీన్ని అలా కాకుండా రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఏంటి అంటే రైనింగ్ హెవీలీ, కుండపోతగా వర్షం పడుతూ ఉంటే అప్పుడు మనము ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే అర్థం ఏంటి అని అంటే ఒకటే వర్షం, కుండపోతగా ధారాళంగా వర్షం పడుతుంది అన్నప్పుడు రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనేటటువంటి ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేయాలి. We can't go outside, it's raining cats and dogs. మనం ఇప్పుడు బయటికి వెళ్ళలేం, బయట కుండపోత వర్షం పడుతుంది, ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఇది రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఏంటి, కుండపోత వర్షం పడుతుంది అని చెప్పడానికి ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనేటటువంటి ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ మనం యూస్ చేస్తాం. ఇక ఇంకొకటి అండర్ ద వెదర్ అని ఉంది. అండర్ ద వెదర్ అంటే ఏంటంటే ఫీలింగ్ సిక్. ఐఎమ్ అండర్ ద వెదర్ అంటే అర్థం ఏంటి, నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను సిక్ అయి ఉన్నాను, ఇల్నెస్తో బాధపడుతున్నాను అన్నట్టుగా. అండర్ ద వెదర్ అంటే అర్థం ఏంటి అని అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని చెప్పడానికి ఐఎమ్ అండర్ ద వెదర్ అని చెప్పి యూస్ చేస్తూ ఉంటాం. సార్, ఐ వోంట్ బీ ఏబుల్ టు కమ్ టు వర్క్ టుడే, ఐఎమ్ ఫీలింగ్ అండర్ ద వెదర్. ఇవాళ నేను పనికి రాలేను, ఆఫీస్కి రాలేను, ఐఎమ్ ఫీలింగ్ అండర్ ద వెదర్, నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉంది, ఆరోగ్యం బాగాలేదు అని చెప్పడానికి మనం అండర్ ద వెదర్ అనేటటువంటి ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ని యూస్ చేస్తాం. ఇక ఇంకొకటి చూద్దాం, హ్యాంగ్ ఇన్ దేర్. హ్యాంగ్ ఇన్ దేర్ అంటే అర్థం ఏంటి అంటే టు ప్రిజర్వ్ ఆర్ కీప్
గోయింగ్ డిస్పైట్ డిఫికల్టీస్ ఆర్ ఛాలెంజెస్. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా సరే మనం చేస్తున్న పనిని ఆపకుండా ముందుకు కొనసాగించడాన్ని హ్యాంగ్ ఇన్ దేర్ అనేటటువంటి ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్తో యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ నో ఇట్స్ టఫ్ బట్ హ్యాంగ్ ఇన్ దేర్, థింగ్స్ విల్ గెట్ బెటర్. నాకు తెలుసు నువ్వు బాగా కష్టపడుతున్నావు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం రాత్రింబవళ్ళు రేయి పగలు ఒక్కొక్కసారి నిద్రపోకుండా తిండి తినకుండా కష్టపడి చదువుతున్నావు. ఇంకొద్ది రోజులు కష్టపడు చాలు, జస్ట్ హ్యాంగ్ ఇన్ దేర్. ఇంకొన్నాళ్ళు కష్టపడు చాలు, తర్వాత ఖచ్చితంగా నీ రిజల్ట్ వస్తుంది, నువ్వు మంచి ఉద్యోగాన్ని సాధిస్తావు అన్నట్టుగా. జస్ట్ హ్యాంగ్ ఇన్ దేర్ అని దీని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అని ఉంది. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే అర్థం ఏంటి సార్ అని అంటే, రాత్రిపూట మనం దీపాన్ని వెలిగించడం అనే మీనింగ్ వస్తుంది, అది కాదు. టు వర్క్ ఆర్ స్టడీ లేట్ ఇన్ టు ద నైట్, లేట్గా రాత్రిపూట తెల్లవారులు చదువుతూ ఉండడాన్ని మనం బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అని అంటాం. ఈ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అనే కాన్సెప్ట్కి ఒక చిన్న స్టోరీ ఉంది, 1 minute మీకు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా. దీని అర్థం ఏంటి అని అంటే, పూర్వకాలంలో కరెంట్ ఎలక్ట్రిసిటీ కనుక్కోక ముందు అందరూ ముఖ్యమైన పనుల కోసం ఏం చేసేవారంటే కిరోసిన్ దీపాన్ని పెట్టుకొని దీపాన్ని వెలిగించుకొని వాళ్ళ పనులు అయిపోయాక దాన్ని ఆర్పేసేవారు. అప్పట్లో కిరోసిన్ లేదా ఈ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఫ్యూయల్, ఇది చాలా కాస్ట్లీగా ఉండేది. అలా కాకుండా ఒక వ్యక్తి ఇంట్లో ఎప్పుడైనా సరే రాత్రిపూట అంత కాస్ట్లీ ఆయిల్ని బర్న్ చేస్తూ పని చేస్తున్నారంటే ఆ ఇంట్లో ఏదో ముఖ్యమైన పని జరుగుతుంది అనే అర్థం ఉండేదన్నమాట. సో ఆ విధంగా అనుకునేవాళ్ళు. అలాంటి సందర్భాల్లోనే బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అనేటటువంటి ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో టు వర్క్ ఆర్ స్టడీ లేట్ ఇన్ టు ద నైట్, తెల్లవార్లు అంటే ఆల్మోస్ట్ డే అంతా కూడా నైట్ అంతా కూడా మేల్కొని ఉంటూ ఒక పని చేయడాన్ని బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఎగ్జాస్టెడ్ బికాస్ ఐ వాస్ బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ ఎస్టర్డే. నిన్న రాత్రంతా కష్టపడి చదివాను, పని చేశాను కాబట్టి ఇవాళ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది, నా వల్ల అవ్వట్లేదు అనే మీనింగ్లో ఆ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరంతా కూడా పోటీ పరీక్షల కోసం రాత్రంతా కష్టపడి చదువుతూ ఉంటారు కదా, దాన్ని కూడా ఇలా చెప్పొచ్చు. వీఆర్ బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ యాజ్ వీఆర్ అపియరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పి కూడా చెప్పొచ్చు. ఇది మన ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క అర్థాలు మిత్రులారా. మనం ఒక పని చేద్దాం. ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు సొంత వాక్యాల్లో మీరు కనుక ప్రాక్టీస్ చేసి ఈ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేసినట్టయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. టీసెట్ వారు అందిస్తున్న ఇంత చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ది బెస్ట్గా ప్రిపేర్ అయ్యి పోటీ పరీక్షలో మీరు కలల కన్నా ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.